ఇవాళ టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. కాజీపేటలో ఇంటర్సిటీ రైలు తయారీ యూనిట్ పనులు చివరి దశకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రాబోయే 5 ఏళ్లలో ఇక్కడ 200 రైళ్లను తయారు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా SPVను ఏర్పాటు చేసింది. మొదటి విడతలో 3089 గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందనుంది. భూముల రిజిస్ట్రేషన్ల డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల పనివేళలను రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు పొడిగించారు. ఈ నిబంధన జూన్ 3 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 1200కు పైగా కేసులు నమోదయ్యాయి. భారీగా అక్రమ మద్యం, గంజాయి మరియు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడిచే సోలార్ ప్లాంట్ను ప్రారంభించారు. దీని ద్వారా నెలకు 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాలలో రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం త్వరలోనే ఉచిత బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ స్కీమ్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆంధ్ర వార్తలు. మంగళగిరి వేదికగా తెలుగుదేశం పార్టీ వార్షిక మహానాడు ఘనంగా ప్రారంభమైంది. పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ కు భారతరత్న డిమాండ్ చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 103వ జయంతి సందర్భంగా ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహానాడు సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ ఈ-కామర్స్ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ సంస్థ APMSMEDC ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్తో కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో పెద్దపులి దాడిలో 9 లేగదూడలు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానిక అటవీ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో ప్రమాదవశాత్తు పొలంలోని నీటి కుంటలో పడి 3 బాలురు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. సముద్రంలో వేటకు వెళ్లిన నాటు పడవలు తిరగబడిన ప్రమాదంలో 2 మత్స్యకారులు మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారు. జాతీయ వార్తలు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం రేగింది. ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు మరియు అంతర్గత ఆహార ధాన్యాల రవాణాను సులభతరం చేసేందుకు 25,530 కోట్ల బడ్జెట్తో సార్థక్ PDS పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయ వార్తలు. అమెరికా, ఇరాన్ దళాల మధ్య క్షిపణి మరియు డ్రోన్ దాడులతో హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్ జరిపిన దాడులను తీవ్రమైన కాల్పుల విరమణ ఉల్లంఘనగా అమెరికా ఆర్మీ పేర్కొంది. కాంగోలో ఘోరంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ మహమ్మారి భయాల నేపథ్యంలో పొరుగు దేశమైన ఉగాండా తన సరిహద్దులను తాత్కాలికంగా మూసివేసింది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా ఇండో పసిఫిక్ రీజియన్ లో సముద్ర నిఘాను పెంచేందుకు క్వాడ్ కూటమి దేశాల విదేశాంగ మంత్రులు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.